హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంట్రా వీడియో ఓపెన్ చేస్తానే చికెన్ కలపడం పెట్టాడు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన స్టైల్లో విలేజ్ మండి బిర్యానీ అయితే తయారు చేయబోతున్నాము. అన్నీ కావాల్సిన టూల్స్, మసాలా అన్నీ తెచ్చేసుకున్నాము. చికెన్ అయితే మెరినేట్ చేసుకుంటున్నాము. చూడండి, పొయ్యి కూడా పెట్టేసుకొని వెలిగించేసుకున్నాము. ఒక మామిడి తోపులో అయితే మొత్తం సెటప్ చేసుకున్నాము. ఇలా అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. మా వాళ్ళు కూడా చాలా ఇష్టపడి చేస్తారు ఇట్లాంటి వాటివైతే. చూడండి ఎలా ఉందో ప్లేస్ అయితే. పొయ్యి వెలిగించేసాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మేము ఎలా చేసామో మీకు తెలుస్తుంది. మీరు కూడా అలా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది నేచర్లో ఇలా బిర్యానీ చేసుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే లైట్‌గా ఈ జీడిపప్పులు అయితే వేయించుకున్నాం పైన వేసుకోవడానికి. అవి పైన వేసుకొని తింటుంటే చాలా బాగుంటాయి. మండీలోకైతే మెయిన్ అనమాట. సో, అవి వేయించుకున్న తర్వాత నా సాహసాలకి అద్దే లేదసలు. నాకైతే చిన్న ఉత్సాహంతో లేను నేను. ఇలాంటి వాటిల్లో నేను ముందుంటాను. కానీ చేయడం అయితే రాదు. మన వాళ్ళు చేస్తూ ఉంటే నేనైతే వీడియో షూట్ చేసుకుంటూ ఉండిపోయాను. వీడియో మొత్తం చెప్పడానికి నా గొంతయితే సహకరించట్లేదు. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. వాయిస్ కూడా చేంజ్ అయిపోయి మాట్లాడుతుంటే కొంచెం నొప్పిగా ఉంది. సో, మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. వీలైతే సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ చేసేయండి. ఆ రైస్ ఎలా చేసామో మొత్తం ఎలా టేస్ట్ వచ్చిందో లాస్ట్ వరకు అయితే చూసి తెలుసుకోండి. ఇవి చిన్న చిన్న మెమరీస్ అనమాట. అందరితో కలిసి చేసుకోవడం అంటే మెమరీస్ క్రియేట్ చేయడం అనమాట. సో, లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. ఎగరతా ఉంది అది. వావ్, ఉండి 6 ఉన్నా సరిపోతుంది. సరిపోవరా 7 ఉన్నాయా? బాగుందా